మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉంది. 6 గంటల తర్వాత ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడనుంది. నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే ప్రచారాన్ని అనుమతిస్తున్నారు. 2 రోజుల పాటు మద్యం షాపులు, బార్లు బంద్ ఉంటాయి. ఇతరులు నియోజకవర్గంలో ఉండకూడదని ఈసీ తెలిపింది. సైలెన్స్ పీరియడ్లో బల్క్ మెసేజ్లపై నిషేధం విధించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేశంలో 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికీ 3 దశల పోలింగ్ ముగిసింది. 4వ దశలో ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది.